నాగ చైతన్య వివాహ ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 6న నాగ చైతన్య సమంత వివాహం జరగనుంది. ఈ విషయాన్ని ఫిల్మ్ఫేర్ కార్యక్రమంలో నాగ చైతన్య స్వయంగా ప్రకటించారు. యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఇప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్కి ఆయన కూడా నామినేషన్ సాధించిన సందర్భంగా అతను అదేవిధంగా రారెండో వేడుక చూద్దాం సక్సెస్ని కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఆయన మాటలను తెలుసుకుందాం. ముందుగా కంగ్రాచులేషన్స్, రారెండో బాగా సక్సెస్ అయింది అండ్ ఫిల్మ్ఫేర్ కూడా మీరు సెలెక్ట్ అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఆల్వేస్ ఎన్కరేజింగ్ టు బీ సెలెక్టెడ్ బై ఫిల్మ్ఫేర్ అండ్ రారెండో కూడా ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేశారు. సో చాలా సంతోషంగా ఉంది. ఈ ఫిల్మ్ఫేర్లో అన్ని నామినేషన్స్లో కూడా మీ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. సో అది ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఎలా ఉంది? వెల్, వెరీ హ్యాపీ. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటే ఐ థింక్ వాట్ మోర్ కెన్ ఐ ఆస్క్ ఫర్. నాన్న అందరూ సేమ్ కేటగిరీలో ఉంటే ఇట్ ఫీల్స్ గుడ్. నాగార్జున గారు మీరు ఇద్దరు కూడా బెస్ట్ యాక్టర్స్ దాంట్లో ఉన్నారు. మరి ఎవరికి వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అండ్ కాంపిటీషన్ కదా, ఇంట్లో ఎవరికైనా వస్తే ఓకే, నో ప్రాబ్లం. ఎవ్రీబడి అనుకుంటారు కదా నాకు వస్తే బాగుండని, అలా మీరు? అలా ఏం లేదు, ఇంట్లో ఎవరికైనా వస్తే నో ప్రాబ్లం. సమంత మీ బెటర్ హాఫ్ కాబోతున్నారు. సో మ్యారేజ్ కూడా దగ్గరలో ఉంది. దీని గురించి అంటే ఎవరైనా ప్లాన్స్ చేస్తున్నారా? హాలిడే లాంటిదని తీసుకోవాలనుకుంటున్నారా మూవీకి? లేదు, ఇంకేమీ ప్లాన్స్ చేసుకోలేదు. త్వరలో షూటింగ్లని అయిన తర్వాత ప్లాన్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. అండ్ చూసారు కదా, నాగ చైతన్య ఫిల్మ్ఫేర్ అవార్డ్స్కి తను సెలెక్ట్ అవ్వడం పట్ల మంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రారెండో వేడుక చూద్దాం కూడా చాలా బాగా సక్సెస్ అవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.